వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలకు గాను ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇందులో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దీనికి సంబంధించిన అనేక ప్రశ్నలు చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. సో దీంట్లో చుట్టుకొలత ఎలా తెలుసుకోవాలి, అలాగే ఏరియా అంటే వైశాల్యం ఏ విధంగా తెలుసుకోవాలి మీకు ఇక్కడ వివరిస్తాను. అలాగే వాటికి సంబంధించిన ప్రశ్నలను ఎగ్జామ్లలో ఏ విధంగా అడుగుతూ ఉంటారో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ను కూడా మీకు ఇక్కడ సాల్వ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ముందుగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ను నేర్చుకోవాలి అంటే దాని యొక్క వివరణ ముఖ్యంగా మీకు అవసరము. ఈ రైట్ యాంగిల్ యొక్క ట్రయాంగిల్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా అన్ని రకాల స్టూడెంట్స్కి అంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి, అలాగే మ్యాథ్ లెర్నర్స్కు, పోటీ పరీక్షలు రాస్తున్న అన్ని తరగతుల వారికి అంటే అన్ని రకాల విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఇక్కడ స్టెప్ బై స్టెప్ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇటు సైడ్ ఉన్నటువంటి ఇది స్ట్రైట్గా 90 degreesలో ఉంటుంది. రైట్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ సైడ్ అనేది 90 degreesలో ఉంటుంది. ఇది బేస్ అంటారు, ఇది డయాగ్నల్ అంటారు. రైట్, సో దీనికి పేర్లు ఏమిటంటే హెచ్, ఇటు సైడ్ ఉన్నది కానీ హెచ్, అలాగే ఇది బి, అలాగే ఇది డి. మీరు వేరే పేర్లు కూడా పిలుచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్, సో దీని యొక్క ముఖ్యంగా ఫస్ట్ మనం దీని యొక్క పెరిమీటర్ గురించి తెలుసుకోవాలి. చాలా ఎగ్జామ్లలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన పెరిమీటర్స్ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఇది ఇక్కడ ముఖ్యంగా మీకు పెరిమీటర్ సంబంధించిన సూత్రాలను వివరించి ఆ తర్వాత వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పెరిమీటర్ PERIMETER పెరిమీటర్, తెలుగులో అయితే చుట్టుకొలత అని అంటారు. ఇది నేను షార్ట్ ఫామ్లో రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇది దీని యొక్క సూత్రం పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు, సూత్రం ఏమిటంటే B ప్లస్ హెచ్ ప్లస్ డి, బి ప్లస్ హెచ్ ప్లస్ డి, ఇది దీని యొక్క సూత్రం. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ని ఇక్కడ వివరిస్తాను. మనకు పెరిమీటర్ మొత్తానికి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది హైట్ని ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ అనుకుంటే ఇది B ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్, D ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంటే బి మెజర్మెంట్ వాల్యూ ఇచ్చారు 3 సెంటీమీటర్, ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే హెచ్ మెజర్మెంట్ వాల్యూ ఇచ్చారు 5 సెంటీమీటర్, డి మెజర్మెంట్ వాల్యూ ఇచ్చారు 7 సెంటీమీటర్స్. ఇప్పుడు పెరిమీటర్ని ఏ విధంగా తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, పెరిమీటర్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా దీని యొక్క సూత్రాన్ని ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చుట్టుకొలత, ఇంగ్లీష్లో పెరిమీటర్ అంటారు, చుట్టుకొలత, నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాశాను, ఈజ్ ఈక్వల్ టు, దీని సూత్రం ఏమిటి, బి ప్లస్ హెచ్ ప్లస్ డి. రైట్, ఇది. సో ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత తెలుసుకోవాలంటే ఈ బి ప్లస్ హెచ్ ప్లస్ డి ఫార్ములా ఇక్కడ రాసి పెట్టుకోవాలి. ఇందులో బి వాల్యూ ఎంత, బి వాల్యూ 3 సెంటీమీటర్, బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే హెచ్ వాల్యూ ఎంత, ప్లస్ హెచ్ వాల్యూ 5 సెంటీమీటర్, అలాగే డి వాల్యూ ఎంత, డి వాల్యూ 7 సెంటీమీటర్. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఎంత అవుతుంది, 3 + 5 8, 8 + 7 3 + 5 8, అలాగే 8 + 7 15 సెంటీమీటర్. ఓకే, సో ఈ 15 సెంటీమీటర్ అనేది దీని యొక్క చుట్టుకొలత, ఈ మొత్తం చుట్టుకొలత. అలాగే కొన్ని సందర్భాలలో మీకు ఈ చుట్టుకొలత తెలుసుకోవడానికి అన్ని సైడ్ల యొక్క మెజర్మెంట్స్ అనేటివి ఇవ్వరు. అలా ఇవ్వకుండా కొన్ని చుట్టుకొలత వాల్యూ ఇచ్చేస్తారు, కొన్ని సైడ్ల యొక్క మెజర్మెంట్ ఇచ్చేసి మిగతా వాటిని తెలుసుకోమంటారు. రైట్, అటువంటిప్పుడు ప్రాబ్లమ్స్ని ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేస్తూ ఉంటారు.
ఆ ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు, మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఇది ఇక్కడ ఇచ్చిన కొలతల ప్రకారంగా చుట్టుకొలత ఈ విధంగా తెలుసుకోవాలి, రైట్. సో కొన్ని సందర్భాలలో ప్రశ్నలను ఏ విధంగా అడుగుతారో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. సో దీని యొక్క ప్రశ్నలు ఏం చేస్తారంటే పెరిమీటర్ యొక్క కొలత ఇచ్చేస్తాడు. పెరిమీటర్ యొక్క కొలత ఒక 15 సెంటీమీటర్స్ అనుకుందాం. ఓకే, ఆల్రెడీ తెలిసిందిలే, 30 సెంటీమీటర్. ఓకే, పెరిమీటర్ అనేది 30 సెంటీమీటర్స్ ఇచ్చేశారు. అలాగే ఆ తర్వాత ఏం చేశారు, యొక్క బి వాల్యూ అది బేస్ అనేది, ఓకే, బేస్ అనేది 6 ఇస్తారన్నట్టు, 6 సెంటీమీటర్, రైట్. అలాగే హెచ్ వాల్యూ 10 సెంటీమీటర్ ఈ విధంగా ఇచ్చేసారు. ఈ విధంగా ఇచ్చేసి డిని తెలుసుకోవాలి, డి వాల్యూ ఎంత. ఇలా ప్రశ్న ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, రైట్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సూత్రాన్ని ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి. దేనికి, పెరిమీటర్ సంబంధించిన ప్రశ్నలను అడిగినప్పుడు ఈ సూత్రం మీకు గుర్తుకు రావాలి. సూత్రం ఏంటిది, పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, బి ప్లస్ హెచ్ ప్లస్ డి, లేదా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా పెరిమీటర్ అని రాసుకోవచ్చు పి. దీని ప్రకారంగా చూడండి, ఇక్కడేముంది, బి వాల్యూ ఎంత, 6, బి వాల్యూ ఎంత 6 ఇక్కడ రాసుకోండి. అలాగే హెచ్ వాల్యూ ఎంత, ప్లస్ 10 ఇలా రాసుకోండి, ప్లస్ మరి డి వాల్యూ ఎంత, డి వాల్యూ మనకు తెలియదు కాబట్టి డిని డిగానే ఇలా రాసుకోండి. ఆ తర్వాత పెరిమీటర్ ఎంత ఇచ్చారు, 30 సెంటీమీటర్ ఇచ్చారు కాబట్టి పెరిమీటర్ని ఇక్కడ 30 ఈ విధంగా రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకోవాలో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది, 10 ప్లస్ ఈ యొక్క 6 ప్లస్ 10 అవుతుంది, ఎంత అవుతుంది, 16, 6 ప్లస్ 10 16. ఓకే, ఈజ్ ఈక్వల్ ప్లస్ డి, 6 ప్లస్ 10 డి. ఓకే, సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 30. ఈ పెరిమీటర్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, డి వాల్యూ తెలుసుకోవాలి. డి వాల్యూ తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ 16 లేదా మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, ఏ విధంగా, డి ప్లస్ 16 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్ యువతలో ఉన్నటువంటి ఈ 16ని ఈక్వల్ అవతలకి పంపించాలి. ఈక్వల్ అవతలకి పంపించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ 16 మైనస్ 16గా మారుతుంది, రైట్. సో అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 16. ఈక్వల్ యువతల ప్లస్ ఉంటే ఈక్వల్ అవతలకి మైనస్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ యొక్క డి ఈజ్ ఈక్వల్ టు, రైట్, ఎంత అవుతుంది, 14. 30 మైనస్ 16 అంటే 14 సెంటీమీటర్స్. చూసారా, ఈ విధంగా ఈ యొక్క డి వాల్యూని తెలుసుకోవాల్సి వస్తుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు అనేక ప్రశ్నలను ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు, రైట్. కొన్ని సందర్భాలలో ఏం చేస్తుంటారంటే ఇందాక మీకు వివరించిన విధంగా ఇక్కడ చూడండి, డి వాల్యూ అంటే ఈ యొక్క డి వాల్యూ ఇస్తారు, అలాగే హెచ్ వాల్యూ ఇచ్చేస్తారు, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రకారంగా చేయాలి, రైట్. కొన్ని సందర్భాలలో డి వాల్యూ ఇస్తారు, అలాగే బి వాల్యూ ఇస్తారు, ఈ యొక్క హైట్ హెచ్ వాల్యూ తెలుసుకోవాలి. అటువంటిప్పుడు కూడా ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రకారంగా సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అన్ని రకాల వారికి అర్థం అవడం కొరకు ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, అలాగే ఈ వీడియో ద్వారా మీరు దీన్ని ఎంతో కొంత తెలుసుకున్నారు అనుకుంటే, అలాగే ఈ వీడియో మీకు అర్థమై ఉంటే కామెంట్లో
థ్యాంక్స్ అని తెలియపరచండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్తో మీకు మీకోసం మరిన్ని వీడియోస్ చేసి ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రెగ్యులర్గా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ను అప్లోడ్ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఎంతగానో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.